నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా. ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా మనకుండే మీడియా ప్రపంచంలో కానీ సోషల్ మీడియా ప్రపంచంలో కానీ చాలామంది వాళ్ళకే వాళ్ళు ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు చేయించుకుని లిపిడ్ ప్రొఫైల్ నార్మల్గా ఉంది కదా అని వదిలేస్తూ ఉంటారు. సో జనరల్గా చాలామంది చాలా వరకు ఈ రక్తంలో బ్లాక్స్ రావటం, రక్తంలో క్లాట్స్ గడ్డలు అవి కట్టడం, ఇవన్నీ ఏంటంటే జనరల్గా దీనికి ఈ లిపిడ్ ప్రొఫైలే కాకుండా హోమోసిస్టిన్ అనే ఒక టెస్ట్ అనేది ఉంటుందండి. సో జనరల్గా బ్లడ్లో హోమోసిస్టిన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటే కొంతమందికి ఎక్వైర్డ్గా అంటే కాంజినటల్గా కొంతమందికి పేరెంట్స్ నుంచి ఇన్హెరిటెడ్గా వస్తూ ఉంటుంది. కొంతమందికి వైటమిన్ బి అండ్ డి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో జనరల్గా ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ అనేది ఏదైనా ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా లేదంటే స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నా ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. సో జనరల్గా ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ పెరిగినాయి అంటే దీన్ని హైపర్ హోమోసిస్టిమియా అంటూ ఉంటాం. సో జనరల్గా ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ పెరిగినప్పుడు జనరల్గా వీళ్ళకి అంటే అందరిలో అని కాదు, జనరల్గా ఈ ఎక్వైర్డ్గాను కంజెనిటల్గా ఉన్న వాళ్ళల్లో వచ్చిన వాళ్ళల్లో లేదంటే వైటమిన్ బి అండ్ డి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళల్లో లేదంటే ఎటువంటి దీర్ఘకాలిక కోమార్బిడిటీస్ లేకుండా ఒక నార్మల్ హెల్దీ ఇండివిజువల్లో ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ పెరిగినంతలోపు ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఆ హెల్దీ ఇండివిజువల్ మీద చూపించదండి. కానీ ఏదైనా కోమార్బిడిటీస్ ఉండి ఏదైనా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ ఈ లిపిడ్ ప్రొఫైల్లో ఈ ఎల్డిఎల్ కానీ ట్రైగ్లిసరైడ్ వాల్యూస్ పెరగటం లేదంటే కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువగా పెరగటం, సో అట్లాంటి వాళ్ళలో ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ పెరిగితే డెఫినెట్గా అది ఒక అలారమింగ్ సిమ్టమ్గా అది ఏదైనా ఒక గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు అని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి తద్వారా దాన్ని మనం పూర్తిగా డయాగ్నోసిస్ చేసి అసలు అది ఏ ప్రాబ్లం అనేది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో జనరల్గా ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ పెరిగినప్పుడు కొంతమందికి అంటే అందరిలో అని నేను చెప్పట్లేదు, జనరలైజ్డ్గా నేను చెప్పట్లేదండి, కొంతమందికి హార్ట్ అటాక్స్ రావటం లేదంటే పక్షవాతం రావటం లేదంటే పారాలిటిక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావటం, సడన్గా స్ట్రోక్స్ అవి రావటం అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో బేసిక్గా ఈ లిపిడ్ ప్రొఫైలే చెక్ చేయించుకోకుండా జనరల్గా దాంతోపాటు ఈ హోమోసిస్టిన్ వాల్యూస్ కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ఎవరైతే 30 years అబోవ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి ఈ హోమోసిస్టిన్ వాల్యూస్లో ఏదైనా అబ్నార్మాలిటీ కనిపిస్తే అది ప్రాపర్గా ఎందుకు వచ్చింది, అది కంజెనిటల్గా వచ్చిందా లేదంటే ఎక్వైర్డా లేదంటే ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ వలన వచ్చినాయి అనేది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మొత్తం థరో చెకప్ చేయించుకోవాలని ఈ వీడియో ద్వారా నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఒక మెసేజ్ లాగా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.